దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి వెతికి రక్షించు దేవుడు అనే ఒక అంశమును మనము ధ్యానము చేసుకుందాము. ఇక్కడ లూకా సువార్త మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని చెప్పాను. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు అంటున్నాడు. ఏది నశించింది అనేది మనం చూసినట్లయితే, ఒక వస్తువు ఎప్పటికైనా ఖరాబయ్యేది. దాన్ని రక్షించవలసిన అవసరం లేదు. కానీ నశించిన దానిని వెతికి రక్షించనంటే మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్న ప్రస్తావన. దేవుడు మనకు ఒక మాట గమనించినట్లయితే, పరిశుద్ధులుగాను నిర్దోషులు ఉండాలని తయారు చేసిండు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మానవుడు పతనమైపోయాడు. ఆయన హృదయము, ఆలోచనలు, తలపులన్నీ దేవునికి వ్యతిరేకంగా తయారైపోయి దినదినము నశించిపోతున్నాడు. మానవుడు దేవునికి దూరం అవుతున్నాడు. దేవుని సన్నిధికి దూరం అవుతున్నాడు. కనుక ఈ నశించిపోతున్న మానవుణ్ణి వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 100 గొర్రెలు ఉన్నప్పుడు, ఒక గొర్రె తప్పైనప్పుడు, ఆ తప్పిపోయిన గొర్రె మీద శ్రద్ధ తీసుకొని ఎట్లా వెతికిండో ఈ లోకములో ఉన్న మనల్ని కూడా దేవుడు, ఒకప్పుడు మనము కూడా పాపములో, శాపములో, మరి హిందూయిజంలో, అంధకారములో మనం ఉన్నప్పుడు దేవుడు వెతికి మనల్ని రక్షించిండు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక రక్షకుడుగా ఉండక రక్షించుండు. ఇప్పుడు మనము కూడా మనకు ఒక బాధ్యత దేవుడు అప్పగించిండు. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటున్నాడు. అంటే తప్పకుండా మనము ఏ విధంగా అయితే రక్షించబడ్డామో, ప్రతి మానవుడు రక్షించబడాలని అది దేవుని చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని సంకల్పమై ఉన్నది. మనల్ని పుట్టించిన ఉద్దేశము కూడా అదే. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనకు యోహాను సువార్తలో ఒక మాట ఉంటది. యోహాను సువార్త 21వ అధ్యాయములో మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించగలము. 15వ వచనములో, యోహాను కుమారుడు సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించుచున్నావా అని అడగగా ఏమంటున్నాడు, నా గొర్రె పిల్లలను మేపుము అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఏంటంటే, దేవుడు అప్పగించబడ్డ పనిని బాధ్యతగా, నమ్మకంగా చేస్తారు. మరి గొర్రెలు అనేటి ఏ విధంగా ఉన్నాయో, వాటికి శత్రువులనేటి ఏ ప్రకారంగా వాటిని పాడు చేయాలని చూస్తున్నాయో, ఇది మనము గమనించుకుంటూ ఆ శత్రు పాలు కాకుండా కాపాడవలసిన బాధ్యత దేవుడు మన మీద మోపిండు. మనం ఒకప్పుడు పాపములో, శాపములో, అంధకారమున్నప్పుడు దేవుడు రక్షించిండు. ఇప్పుడు మన పేతురులాగా మనకు కూడా అప్పగిస్తున్నాడు. ఏమని? నీవు నా గొర్రెలను మేపుము. మేపడం అంటే అర్థం ఏంటిది? మానవునికి అతని జీవితములో ఒక అద్భుతమైన శరీరము, ఆత్మ, ప్రాణం. ఆత్మకు దేవుని యొక్క వాక్యము అవసరము. దేవుని యొక్క వాక్యం అనేది అది ఒక మేతలాగా మేపాలి. అంటే ఒక గొర్రె గాని ఒకరోజు తింటే దాని కడుపు నిండది, అది బలంగా ఉండదు. రోజు తింటేనే బలంగా ఉంటది. కనుక ప్రతి ఒక్కరి ఆత్మ బలంగా ఉండాలంటే తప్పకుండా వారికి మేపాలంటే దేవుని యొక్క వాక్యమును అందించవలసిన బాధ్యత. మరి పౌలు భక్తుడు అంటాడు, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక సువార్త అనేది మనము తప్పకుండా ప్రజలకు తెలియచేయాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మనము సువార్త చేయవలసిన ఆ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము 2 కొరింథీ 3వ అధ్యాయము 8వ వచనములో, మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధమైనదై మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన, అంటే సువార్త ప్రకటన చేయాలి, అది మన హక్కు. గాని దేవుని యొక్క సన్నిధి, ఆ యొక్క ప్రకాశముతోటి మనం ముందుకెళ్ళినట్లయితే ఆ ప్రకాశమును ఎదుటి వ్యక్తులు చూడగలరు. అంటే దేవుని సన్నిధిలో మనం అంతా గడపాలి. ఎప్పుడైతే మనం అంతా గడుపుతామో
అంత వాళ్ళలో ఉన్న చీకటి అనేది మన వెలుగు ద్వారా బయటికెళ్తాయి. ఇక్కడ అది 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడుచున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువారేమో నశించిన దాన్ని వెతికి రక్షించిండు. ఇప్పుడు రక్షించబడ్డ మనము మాత్రము ఈ సువార్తను, ఈ వెలుగును మరుగు చేస్తున్నాము. అంటే ఇతరులకు ఆ మాటలు మనము అందించలేని స్థితిలో ఉంటున్నాము. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరం అంటున్నాడు. కనుక మనము దేవుని యొక్క సువార్తను మరుగు చేస్తున్నాం. అంటే చెప్పట్లేదు, నిర్లక్ష్యము. తర్వాత ఆహ్, ఈరోజు గాకుండా కొద్ది రోజుల తర్వాత చెప్పుదాము అని చెప్పేసి చెప్పడం. మనము ఎంతో మందితో పరిచయాలుంటాయి. ఎంతో మందితో సహవాసం చేస్తుంటాము. ఎక్కువసేపు మాట్లాడతాం గానీ, ఈ సువార్త వాళ్ళలో ఉన్న చీకటిని తీసేసేది మాత్రం మనము చెప్పలేక, ఆ సువార్తను మనం మరుగుపరుస్తున్నాం గనుక వాళ్ళింకా నశించిపోతున్నారు. నశించే స్థాయిలోనే ఉంటున్నారు. ఆ తోవలోనే ఉంటున్నారు. కనుక దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేయుచున్నది. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడే. అంటే అంధకారములో దేవుడు వెలుగు ప్రకాశించునుగాక అని పలికిండు. అయితే నశించిపోతున్న మనం అంధకారంలో మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు ఏమైపోయిండట? వచ్చిండు. పరలోకం నుంచి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేడు గాని, యేసు ప్రభు ద్వారా రక్షించబడ్డ మనం ఏం చేయాలంటే, ఈ సువార్తను మనము ఆ ప్రజలకు మనము అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నువ్వెప్పుడైతే ఈ వెలుగుకరమైన సువార్తను చెబుతావో, మోషేలాగా నీ ఫేస్‌లో షైనింగ్ ఎప్పుడైతే వెలుగుతావో, ఇతరులను కూడా వెలిగించగలుగుతావు. కనుక నువ్వు ఎప్పుడైతే సువార్త చెప్పకుండా మరుగు చేస్తాంటావో, ఈ యుగ సంబంధమైన దేవత ఈ దేవుని అంటే ఇష్టం లేని తెలవని వ్యక్తులను వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తా ఉంటది. వాళ్ళు సత్యమును చూడలేరు, సత్యం చేయలేరు, మంచి జీవితం జీవించలేరు. వారికి బాధ్యులము నీవే అయితాంటావు. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే 6వ వచనంలో, దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. గనుక మమ్మును గూర్చి ప్రకటించుకుంటలేదు గాని, క్రీస్తు యేసు గూర్చిన ప్రభువనియు మమ్మును గూర్చి అంటున్నాడు. అంటే ఇక్కడ యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించున్నాం. అంటే ఈ రోజులలో ఒక ఇద్దరు కలుసుకుంటే వాళ్ళ గొప్పతనం కోసం చెప్పుకుంటారు. వాళ్ళు చేసే మంచి పనుల కోసం చెప్తా అంటారు. వాళ్ళు పాతకాలంలో చదువుకున్న చదువుల కొరకు ఏదో ఒకటి చెప్తా అంటారు. కానీ ఇక్కడ అది కాదు. మన కొరకు మనము ప్రకటించుకోవడం కాదు గాని, మరి దేవుని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకొచ్చిండు? ఎందుకు మరణించిండు? ఎందుకు తిరిగి లేచిండు? అని చెప్పేసి ఆ విషయం మనము ప్రతి ఒక్క వ్యక్తికి అందించాలి. అందించినప్పుడు ఏమైతది? వాళ్ళ హృదయము వెలిగించబడతది. అందుకే అంటున్నాడు ఇక్కడ. ఏమనంటున్నాడు? వెల్లడిపరచుటకు మా హృదయములు ప్రకాశించెను. ఆ చీకటిలో వాళ్ళున్నారు గనక యేసుక్రీస్తు ప్రభు మాటలు చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో చీకటి పారిపోయి వెలుగు ప్రకాశిస్తా ఉంటది. దేవునికి స్తోత్రాలు. కనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించుకోవటం లేదు. అంటే వాళ్ళ కొరకు వాళ్ళు చెప్పుకోవడం. ఈ రోజుల్లో ఎవరు చూసినా వ్యక్తిగత విషయాలు చెప్తా అంటారు. వాళ్ళ గొప్పతనం కోసం వాళ్ళు జీవించిన జీవనం చెప్తుంటారు గానీ అట్లా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దాన్ని వెతికి ఎందుకు రక్షించడానికి వచ్చిండు? దేవుడు తన స్వరూపందు మానవుని చేసినప్పుడు, మానవుడు పాపిగా తయారైన తర్వాత, పాపం నుంచి విడిపియడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఘోరమైన హింసను, ఆ మనుషులందరి పాపములు తన మీద వేసుకున్నాడని చెప్పడమే ఇది ఒక సువార్త. దేవునికి స్తోత్రాలు. కనుక అనేక ఆత్మలు మనకు దేవుడు అప్పగించిండు గనుక, నశించిన మనలను వ్యక్తికి రక్షించిండు. ఒక 100 గొర్రెలకి ఒక గొర్రెపోతు ఏ విధంగా రక్షించినట్టు మనల్ని కూడా రక్షించిన దేవుడు, మరి పేతురుకు అప్పగించినట్టు అంటున్నాడు. మరి నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నా. అయినా ప్రేమిస్తున్నానప్పుడు నా గొర్రెలను వాక్యము చేత మేపుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే సువార్త అనే వాక్యంను ప్రకటించినప్పుడు వాళ్ళలో ఉన్న ఆత్మ అనేది ఈ వాక్యం ద్వారా కనెక్ట్ అయినప్పుడు ఆ చీకటి అనేది పారిపోతది. ఏమంటున్నాడు ఇక్కడ వాక్యము? సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుట. సువార్త అనేది మనం ఎప్పుడు చెప్తామో
వాళ్ళ హృదయంలో ఒక వెలుగని వచ్చేస్తా ఉంటది. చీకటి అనేది వెళ్ళిపోతది. కనుక మన విశ్వాస జీవితంలో మరి దేవుని యొక్క పౌలు భక్తుల్లాగా సువార్త ప్రకటించని నాకు శ్రమ అంటున్నాడు. సువార్త ప్రకటించవలసిన బాధ్యత నాదే. నేను అందుకే ఈ లోకంలో జన్మించాను అంటున్నాడు. ఆ ప్రకారంగా మనము తీర్మానంతో సిద్ధపడదాం. కొద్ది మాటలు ప్రభు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్ యూ.